దగ్గరే తగ్గించుకోవడమే దీన మనసు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనసు కాదు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనసు కాదు. అన్నీ ఉన్నప్పుడే తగ్గించుకోగలిగితే దీన మనసు. నాతో ఉన్నారా మీరంతా? ఏవండి, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. పొరపాటున మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగామనుకోండి, మా ఫ్యామిలీలోనండి ఫలానా ఆయనేమో కలెక్టర్ అండి, ఫలానా ఆయనేమో బ్యాంక్ ఆఫీసర్ అండి, ఫలానా ఆయనేమో మెడికల్ డాక్టర్ అండి, ఫలానా ఆయనేమో ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే మీ బంధువా? ఎట్లా మీ బంధువు అంటే, మా అన్నయ్య తాలూకా కోడలు, కోడల తాలూకా అక్క, అక్క తాలూకా బావ తాలూకా తమ్ముడు తాలూకా ఏరకాడు, అతడేడండి ఎమ్మెల్యే అంటాడు. బీరకాయ పీసు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే పేరు చెప్పావు, లేదంటే బ్యాంక్ ఆఫీసర్ పేరు చెప్పావు, కలెక్టర్ గారి పేరు చెప్పావు, ఏమండి లేకపోతే మెడికల్ డాక్టర్ పేరు చెప్పావు, పెద్ద ఉద్యోగస్తుల పేరు చెప్పి, చిన్నాన్న తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? మాకు చిన్నాన్న ఉన్నాడండి, తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడే, ఆయన అన్నయ్య కొడుకునేనండి నేను చెప్తావా? చెప్పను. చెబితే రెస్పెక్ట్ రాదు. అంటే మన దగ్గర దీన మనసు కంటే మన తెలియకుండా మన హృదయపు పొరల్లో దాగిపోయిన అహంకారానికి అది సూచన. జీవమేది? జీవముంటే దీన మనసు వస్తుంది. ఈ దీన మనసు గురించి